హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరు ఏ వీడియో చూసినా కానీ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదలవుతాయి, ఆడబిడ్డ నిధి పథకం ఎవరికి వస్తుంది, ఎప్పటి నుంచి మనము ఈ పథకానికి సంబంధించిన నిధులను ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇలా చాలా ప్రశ్నలతో అయితే ప్రతి వీడియోలో కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా వచ్చేటువంటి ఒక 20 కామెంట్లలో ఒక కామెంట్ ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే ఉంది. ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి, మీకు అప్పుడే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఆశలు అయితే వదులుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడా కూడా మనకి ఈ పథకానికి సంబంధించి కొంచెం అంటే కొంచెం కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు. సో ఎందుకు ఇవ్వడం లేదు కూడా నేను మీకు చెప్తాను. సో లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తున్నాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, అలానే శ్రీ పోలేరమ్మ తల్లి దివ్యమైన ఆశీస్సులతో జాతకం చెప్పబడును. మీకు కనుక జాతకం పట్ల ఇంట్రెస్ట్ కనుక ఉండి మీరు కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9000556240. ఈ నెంబర్కి కాల్ చేసి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాహం జరగకపోవడం, ఉద్యోగం రాకపోవడం, సంతానం కలగకపోవడం, ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఏమి ఉన్నా కానీ మీరు జాతకం చెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి గురూజీ గారితో మాట్లాడండి. గురూజీ ఉన్నది ఉన్నట్లుగా అయితే చెప్తారు. సో ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఒక హామీ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మహిళలందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయల లెక్కన సంవత్సరానికి విడుదల చేసుకుంటూ వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వము ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఎందుకు ఇవ్వడం లేదంటే బడ్జెట్ కేటాయింపులు అనేటివి జరిగాయి. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావన అయితే లేదు. కాబట్టి ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి 2025-26లో అస్సలైతే పడవు. ఎందుకంటే ఈ 2025-26 బడ్జెట్ అయితే కేటాయించింది ప్రభుత్వము అసెంబ్లీ వేదికగా అయితే ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఏ పథకాలకు అవకాశం ఇచ్చింది అనేది కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో అయితే చేసేస్తున్నాను. మీరు కావాలంటే వీడియో అయితే చూసుకోవచ్చు, మన ఛానల్ అయితే ఉంది. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కడా కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రస్తావన అయితే లేదు. కాబట్టి 2025-26 జనవరి వరకు కూడా మనకు ఈ పథకానికి సంబంధించిన నిధులైతే మహిళల యొక్క ఖాతాల్లోకి అయితే జమ అయితే అయ్యేందుకు అవకాశం అయితే లేదండి. అయితే మనకు ఒకే ఒక అవకాశం అయితే ఉంది. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకోవచ్చు. నిధులైతే విడుదల చేయదు, కానీ అప్లికేషన్స్ మాత్రం ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. అది ఎప్పుడు ఓపెన్ చేస్తుంది, ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అంటే అర్హతలు ఏంటి, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఓకేనా? సో ఆడబిడ్డ నిధి పథకం అనేది మన యొక్క పొరుగు రాష్ట్రాల్లో అమల్లో అయితే ఉందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వము ఉమ్మడి మేనిఫెస్టోలో అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని హైలైట్ చేస్తూ సూపర్ 6 పథకాల్లో ఒకదానికైతే చేర్చడం జరిగింది. మన యొక్క కర్ణాటక రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద అయితే ఈ పథకం అమల్లో అయితే ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి రూల్స్ అయితే తీసుకొచ్చాను. ఆ రూల్స్నే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకానికి పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మన యొక్క పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా మహాలక్ష్మి పథకం కింద అయితే 1500 కాకుండా 2500 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన కూడా ఇంకా అమలు చేయలేదండి. అమలు చేస్తే ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట మనకు. అంటే పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ పథకాన్ని అయితే మన యొక్క ఏపీలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కొన్ని వివరాలు అయితే నేను తెలుసుకున్నాను, వాటి గురించి అయితే చెప్తాను, వినండి. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులైతే వస్తాయని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా కర్ణాటకలో మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. ఆ లెక్కనే ఆంధ్రప్రదేశ్లో కూడా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులు అనేటివి క్రెడిట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్, ఈ పథకానికి సంబంధించి మరొక అర్హత ఏ విధంగా ఉంటుందంటే ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావచ్చు. నెక్స్ట్, ఇంకొక అప్డేట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే పెన్షన్ పొందేటువంటి వాళ్ళకి ఆడబిడ్డ నిధి పథకం అనేది రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది మీరు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ డ్వాక్రాల్లో కూడా అభయహస్తం పెన్షన్స్ అనేవి పొందే వాళ్ళు ఉన్నారు. వారికి ఈ పథకం వస్తుందా అంటే దీని మీద కూడా ప్రభుత్వము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి ఉండాల్సిందే. మొదటి సంవత్సరం కింద అందరికీ కూడా ఇచ్చినప్పటికీ రాను కూడా అందరికీ కూడా ఎలిజిబిలిటీ స్ట్రిక్ట్ అనేది చేసి కొంతమంది లబ్ధిదారులను తొలగించే అవకాశం అయితే ఉంటుంది.
గత ప్రభుత్వము అలాగే చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా అలాగే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఈ యొక్క ఫ్రీ స్కీమ్స్కి అలవాటు పడిపోతున్నారు. సో ఈ ఫ్రీ స్కీమ్స్కి అలవాటు పడిపోవడం వల్ల నిత్యావసర సరుకులు అనేటివి ధరలు అమాంతం పెరిగిపోతాయి అన్నమాట. సో కాబట్టి ప్రభుత్వము వాటిని తగ్గిస్తూ వీటిని పెంచుకుంటూ వీటిని పెంచుతూ వీటిని తగ్గిస్తూ ఇలా మేనేజ్ చేసుకుంటూ వస్తుందన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ తప్పు అయితే లేదు, మనం తప్పు అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీలో ఈ 3 పాయింట్స్ మాత్రం హైలైట్ అయితే చేయబోతుంది. పెన్షన్ తీసుకునే వారికి, డ్వాక్రా మహిళలకి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన 1500 ప్రతి నెల కూడా క్రెడిట్ అవ్వు. అలానే రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ పథకం వస్తుంది. 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు అయితే వస్తుంది. వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఈ విధంగా 4 పాయింట్స్తో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వచ్చేందుకు అవకాశం అయితే ఉందని సమాచారం. అయితే ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక రూమర్ అనేది స్ప్రెడ్ అయింది ఈ మధ్య. పోస్ట్ అకౌంటే ఉండాలా, పోస్ట్ అకౌంటే ఉండాలి, అందరూ కూడా పోస్ట్ అకౌంట్స్ ఓపెన్ చేయండి ప్రభుత్వ పథకాలు డబ్బులు పడాలంటే అని చెప్పి చాలామంది కూడా పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేసేదానికి వెళ్ళారనమాట. పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి 200 రూపాయలు ఇచ్చుకొని అకౌంట్ అయితే ఓపెన్ చేసేసారు. అకౌంట్ ఓపెన్ చేసిన దానికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే చాలామందికి కూడా విషయం అర్థం కాక ఆ యొక్క పొరపాటు అనేది చేసుకున్నారనమాట. ఆ పొరపాటు చేయడం వల్ల కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఏంటంటే ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పిందంటే ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేసింది. గత ప్రభుత్వంలో లబ్ధిదారులు ఉంటారు కదా, వాళ్ళు ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో పెట్టుకోకుండా ఉండడం వల్ల వారికి ప్రభుత్వ పథకాలు అనేటివి వారి యొక్క అకౌంట్లోకి చేరలేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తే దాన్ని ఏం చేశారు, పోస్ట్ అకౌంట్లో ఓపెన్ చేయాలి, మీకు అకౌంట్ ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అనేవి పడతాయని చెప్పి చాలామంది మహిళలు క్యూలు కట్టారనమాట ఈ యొక్క అకౌంట్లు ఓపెన్ చేసుకునేందుకు. వరకు ఈ పథకానికి సంబంధించి ప్రజెంట్ జరిగినటువంటి అంశాలను అయితే తెలుసుకున్నాము. అయితే ఈ పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్, అర్హతలు ఇవి ఏవి కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎలాంటి జీవో అయితే రిలీజ్ చేయలేదు. జీవో రిలీజ్ చేసిన తర్వాత మనకు ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ చేసేందుకు అవకాశం అయితే ఉంది. అప్లికేషన్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ అవచ్చంటే ముందు రేషన్ కార్డులు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత రేషన్ కార్డులు కనుక ఇచ్చినట్లయితే లబ్ధిదారులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అర్హులకు ఈ పథకం అందే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల డిలే అయితే చేస్తుందండి గవర్నమెంట్. అలానే ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగాయి. బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కడా కూడా 2025-26కు సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వము ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపుల గురించి అయితే బడ్జెట్ అయితే కేటాయించలేదు. కాబట్టి 2025-26 జనవరి లోపల ఈ పథకానికి సంబంధించిన నిధులు వస్తాయనే ప్రాబ్లం అయితే మనము ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఈ రాబోయే 3 నెలల తర్వాత అయితే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ చేసి అప్లికేషన్స్ తీసుకొని వాటిని స్క్రూటినీ జరుపుకుంటున్నాం అని కూడా ప్రభుత్వం గడిపేయొచ్చు కాలాన్ని. సో త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే అందునున్నాయి. తప్పకుండా వీడియోని లైక్ చేసినట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.